ఏంటి సార్ అసలు మొత్తం మావోయిజం అంటే నక్సలిజం అంటున్నారు వాళ్ళు. ఈ నక్సలిజం అనేది మరి అసలు ఇప్పటితో ముగిసిపోయిందా? ఇంకా ఎంతమంది మిగిలిపోయారు? ఇంకేం జరుగుతోంది? ఇప్పుడు అందరినీ సరెండర్ చేసేసుకున్నాం, మేము క్లోజ్ అయిపోయిందని ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు గణపతి దొరకడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సరెండర్ అవుతారా లేకపోతే అదృశ్యం అవుతారా అని అడుగుతున్నారు. సరెండర్ కుదరదు అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎన్కౌంటర్లు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తున్నారా? అని చెప్పింది ప్రభుత్వం. ఇక కగార్ ఆపరేషన్స్ తర్వాత పరిస్థితులు మనం ఇప్పుడైతే ఏం ఊహించే పరిస్థితి అయితే ఊహించే పరిస్థితి కాదండి, కానీ ఉద్యమాలు ఉంటాయి. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో కాకపోయినా ఇంకేదో పేరుతో ఉద్యమాలు అయితే బతుకుతాయి. దాన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. దేశంలో జరుగుతున్న కగార్ ఆపరేషన్స్కి కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగుస్తోంది. ఈ సందర్భంగా క్లైమాక్స్లో ఈరోజు లోక్సభలో ఒక సమావేశంలో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఈ స్పాంటేనియస్గా ఈరోజే విజయవాడలో కూడా అమరావతిలో ఏపీ ప్రభుత్వం ఒక ఇంపార్టెంట్ పర్సన్తో పాటు 9 మంది నక్సలైట్లు లొంగుబాటు చూపించింది. ఇంకా గణపతి లొంగుతాడని ఇప్పటి వరకు స్పెక్యులేషన్స్ నడిచినాయి. అయితే అసలు ఇప్పటి వరకు చాలా వందల్లో లొంగిపోయారు. ఇంకెంతమంది మిగిలారు? అసలు ఈ ఆపరేషన్స్ రిజల్ట్ ఏమొచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ ఏమిటి? ఏం సాధించింది? అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడడానికి మనతోని భరద్వాజ గారు ఉన్నారు. వారితో ముచ్చటిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఏం సార్ అసలు మొత్తం మావోయిజం అంటే నక్సలిజం అంటున్నారు వాళ్ళు. సరే తర్వాత దాన్ని మావోయిజం అన్నారు. ఏ ఇజం అయినా ఈ నక్సలిజం అనేది ఇక ఈ ఇది ఈ నెలతో ముగిసిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం ముందు ఆయన అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవును. అంటే బహుశా గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇటువంటి ప్రకటనలు కానీ ప్రయత్నాలు కానీ చేసినట్లేదు. లేదండి, కానీ అంటే యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతోంది దశాబ్దాలుగా. మరి ప్రకటించారు, కొంత భారీగా లొంగుబాట్లు చూపించారు. మరి అసలు ఇప్పటితో ముగిసిపోయిందా? ఇంకా ఎంతమంది మిగిలిపోయారు? ఇంకేం జరుగుతోంది? అంటే 31 మార్చి 31 డెడ్ లైన్ అని చెప్పాడు ఆయన. చెప్పి నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించాడు ఆయన. నక్సల్ ముక్త్ భారత్ అనేది మేము సాధిస్తాం అని చెప్తున్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక ఈవెంట్ చేసేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు వాళ్ళు. ఓకే. అంటే ఈ లొంగిపోయినటువంటి వాళ్ళందరితో ఒక పెరేడ్ నిర్వహించి వీళ్ళందరితోనూ మాట్లాడించి ఒక రకంగా వికసిత్ భారత్కి మేమందరం దోహదపడతామని నిన్నే మల్లోజుల వేణుగోపాల్ ఒక మాట చెప్పాడు. ఆహా. ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్కి దోహదపడతాం, అలాగే ఆయన ఒక మైనింగ్ కంపెనీలో చేరుతున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చినాయి. అవును. అయితే ఈయన ధృవీకరించాడు నిన్న ఇంటర్వ్యూలో నిజమే అని. ఆహా. నిజమే అని వాటాదారుగా వెడుతున్నాను అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఆయన. ఆహా. ఇలాంటి సందర్భం ఒకటి నడుస్తోంది. అయిపోయింది, మేము మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా మావోయిస్టు ఉద్యమం లేదు. దాని రూపురేఖలు మొత్తం చేసేసాం మేము అని చెప్తున్నారు అక్కడ ఢిల్లీ లెవెల్‌లో. ఆల్రెడీ నక్సల్ ముక్త్ ప్రాంతాలు అనే పేరుతో వాళ్ళు ఛత్తీస్‌గఢ్‌ని వీటన్నిటిని నోటిఫై చేసేసారు. చేసేసి ఇక్కడెక్కడా కూడా ఎవరు లేరు. టోటల్‌గా అడవులు ఖాళీ అయిపోయినాయి అని చెప్తున్నారు. అలాగే మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆదివాసీలని కూడా తీసుకొచ్చేసి కాలనీస్ నిర్మాణాలు జరిపి అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా జరిగిపోతుంది ప్యారలల్‌గా. ఆహా. ఈ కార్యక్రమం అంతా ఇదే పేరుతో ఈ కగారులో భాగంగానే జరుగుతోంది. అయితే ఇప్పటికీ జనాలకుండే డౌట్స్ ఉన్నాయి. అంటే గణపతి వచ్చేస్తాడు అనేది చెప్పారు. కానీ దానికి సంబంధించి ఇదిగో ఆయన నేపాల్‌లో ఉన్నాడు. ఈరోజో రేపో వచ్చేస్తున్నాడు. అమిత్ షాతో చర్చల్లో ఉన్నాడని కూడా మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. చర్చల్లో ఉన్నాడు. రేపో ఎల్లుండో చూపించేస్తున్నారు సరెండర్ అని కూడా మాట్లాడారు. అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కాన్ఫిడెన్షియల్‌గా మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి రూమరే వచ్చింది. రూమర్ వచ్చింది. అవును. కానీ ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అంటే ఇది రహస్య పార్టీ అనే విషయం మర్చిపోకూడదు. అవును. రహస్య పార్టీలో ఎవరికి ఎంతవరకు సమాచారం తెలియాలో అంతవరకే తెలుస్తుంది. ఆ!
అది ఒక లింక్ కట్ అయితే ఇంకెవరికీ ఆ లింక్ తెలియదు. కాబట్టి నంబళ్ళ కిషోరరావు గారికి గణపతి తాలూకా ఆచూకీ తెలిసుండే అవకాశం ఉంది. ఆ! ఆయనతో లింక్‌లో ఉండుంటాడాయన. ఆ! ఆయనని ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఆ లింక్ కట్ అయిపోయింది. ఓకే. ఓకే. కట్ అయిపోయింది. ఆయన ఎక్కడున్నాడో వీళ్ళకి తెలీదు. ఆ! కానీ వాంటెడ్‌గానే ఈ వార్తలు, ఈ స్పెక్యులేషన్స్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంది ప్రభుత్వమే. అది స్ట్రాటజీ. స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఎవరో ఒక చోట ఎక్కడి నుంచో స్పందిస్తే దాన్ని పట్టుకుని, ఆ లీడ్ పట్టుకుని అల్లుకుని ఎళ్దాం ఓకే. అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. హుహు. వాళ్ళ టార్గెట్టు ఈ 31న ఆయన్ని చూపించాలి అని. అది మిస్ అయింది. అలాగే వీళ్ళు సరెండర్ చూపిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నెలల తరబడి వీళ్ళ కస్టడీలో ఉంటున్న వాళ్ళే అనేది అర్థమవుతోంది. అవును. ఈ చెల్లూరు నారాయణని ఇప్పుడు ఈరోజు ఏపీ గవర్నమెంట్ చూపించింది. అవును. అయితే ఈయన్ని సరెండర్ చూపించబోతున్నారు అనే వార్త దాదాపు 4, 5 రోజుల క్రితమే మీడియాకి అందింది. మీడియా ద్వారా దాన్ని ప్రచారంలో పెట్టారు. అంటే అది ఎప్పుడో ఆయన లొంగిపోయి ఉంటారు. అంటే దాదాపుగా నవంబర్ నుంచి ఆయన వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా నేను అనుమానిస్తున్నటువంటి వ్యవహారం. ఆయనేంటండి మిలిటరీ ఆపరేషన్స్ ఆ! చేస్తాడా? చేస్తాడు. దళాలు అటు ఏఓబిలో ఉండేవాడాయన. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ నాయకుడు. ఆ! అయితే ఆ ఏరియాలో మిగిలిన వాళ్ళందరినీ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. సరెండర్‌లయినాయి. హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది కూడా ఆ ఏరియాలోనే మారేడుమిల్లి అచ్చచ్చ! ప్రాంతంలో. కాబట్టి ఈ చెల్లూరు నారాయణ మీద చాలా నజరుంది. ఈయన మాడుకు వెళ్ళిపోయాడు తర్వాత దండకారణ్యంలోకి. అక్కడి నుంచి ఈయన్ని ఎలా ట్రాక్ చేయాలి, పట్టుకోవాలి అని వాళ్ళ ఇంటికి శ్రీకాకుళం ఎస్పీ గారు వెళ్లి వాళ్ళ మదర్‌తో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు. హ్మ్. ఆవిడ చనిపోయారు. బాతుపురం ఆహ్, శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామానికి చెందినవాడీయన. అవును. అవును. అక్కడి నుంచి ఈయనని నవంబర్‌లో అరెస్ట్ చేశారు అని ఒక వార్త సర్క్యులేట్ అయిందక్కడ. హ్మ్. అరెస్ట్ చేశాడు. పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆయన్ని కోర్టుకు ప్రవేశపెట్టాలి అని ప్రకటనలొచ్చినాయి. అవును. ఏది పౌర హక్కుల సంఘాలు వీటి నుంచి ప్రకటన పేపర్‌లలో వచ్చింది. అలాగే ఈనాడు వాళ్ళు స్పెషల్‌గా అక్కడికి వెళ్లి ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడి ఒక స్టోరీ రాశారు దీని మీద. ఆహా! అది నవంబర్ డిసెంబర్ 1 తారీఖు ఈనాడులో అచ్చయింది. హ్మ్. అందులో స్పష్టంగా వాళ్ళు రాసిందేంటంటే ఈయన కస్టడీలో ఉన్నాడు అని. ఓకే. ఓకే. కస్టడీలో ఉన్నాడు అని అక్కడ లోకల్ పీపుల్ భావిస్తున్నారు అని కూడా రాశారు. కానీ జనవరిలో ఇంకో విచిత్రం జరిగింది. ఈ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అక్కడ కాశీబుగ్గ పక్కనున్నటువంటి విలేజ్ ఒకటుంది పెదరాజాం అని. ఆ పెదరాజాం విలేజ్‌లో వీళ్ళ బ్రదర్ ఉంటాడు. అవును. ఆయన అల్లుడు ఇల్లది. ఆహా! వీళ్ళ అన్నగారి అల్లుడి ఇల్లు. ఆహా! ఆ అల్లుడి ఇంటి మీద పోలీసులు రైడ్ చేశారు. ఆ! రైడ్ చేసి ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే ఈయన ఫోన్‌కి ఏవో కొన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయని, ఆ మిస్డ్ కాల్స్ అన్నీ కూడా నారాయణ చేశాడని ఒక ఇది అక్కడ జనాల్లో స్ప్రెడ్ చేశారు. ఓకే. చేసి ఈ ఫోన్ ఆధారంగా ఈయన్ని పట్టుకుంటున్నాం అని చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి యూఐపీఏ బుక్ చేసి జైల్లో పెట్టేశారు. అచ్చచ్చ! ఇప్పుడు ఆయన లోపలే ఉన్నాడు. జైల్లోనే ఉన్నాడు. బెయిల్ లేదు. అవును. ఆయన జైల్లో ఉన్నాడు. ఈయన కస్టడీలో ఉన్నాడని అనుమానం. అప్పటినుంచి ప్రతి వారం 10 రోజులకి ఈయన ప్రస్తావన జరుగుతూనే ఉందక్కడ. అవును. చెల్లూరు నారాయణని కోర్టుకు ఎందుకు పెట్టట్లేదు? పోనీ కోర్టుకు పెట్టాలి కదా కనీసం. అసలు కారణం చూపించిన ఆయన బయటకొచ్చేసాడు. ఇవాళ లొంగిపోయాడు. ఈవేళ లొంగిపోయాడు కానీ ఎవరైతే కాల్ చేశాడో కాల్ రిసీవరు అనుకున్న ఆయన ఇప్పుడు జైల్‌లో ఇప్పుడు ఉన్నారు. జైల్లో ఉన్నాడు. ఆయన్ని రిలీజ్ చేస్తారో లేదో తెలీదు. ఓకే. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటేనండి, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో కావచ్చు, జార్ఖండ్‌లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ జైళ్ళల్లోనూ, తెలంగాణ జైళ్ళల్లోనూ అనేక మంది మావోయిస్ట్ పార్టీ సింపథైజర్లు, క్యాడరు మగ్గుతోంది. 8 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు బెయిల్‌లు లేకుండా. ఆ! కానీ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు లొంగిపోయినటువంటి నాయకత్వానికి భోజనాలు పెట్టారనో, లేకపోతే వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేశారనో కేసులున్నాయి వీళ్ళకి. వాళ్ళెవరూ నక్సలైట్లు గాదు. వాళ్ళు నక్సలైట్లు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఆ! క్యాడరే. ఆహా! అయితే వీళ్ళందరికీ వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఎవరు చెప్తే చేశారో వాళ్ళందరూ లొంగిపోయి ఉన్నారిప్పుడక్కడ. హ్మ్. ఇప్పుడు 'దేవుజీ' ఉన్నాడు, 'చంద్రన్' ఉన్నాడు, 'సంగ్రామ్' ఉన్నాడు. వీళ్ళందరూ లొంగిపోయారు. అవును.
ఈ లొంగిపోయిన వాళ్ళ పేర్లు వీళ్ళ ఛార్జ్ షీటుల్లో ఉన్నాయి. ఓకే. ఓకే. బ్రెయిన్ బిహైండ్ అనే పేరుతో. అవును. వీళ్ళేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు. వాళ్ళేమో ఆదేశాలు పాటించిన వాళ్ళేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు. అవును. ఆదేశాలు ఇచ్చిన వాళ్ళేమో అక్కడున్నారు. అవును. సరెండర్ అయిపోయి. విచిత్రమైన పరిస్థితే. ఈ నారాయణ అల్లుడు, అవును. నారాయణ అన్న అల్లుడు పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అదే. అవునవును. కాబట్టి ఇప్పుడు అందరినీ సరెండర్ చేసేసుకున్నాం. మేము క్లోజ్ అయిపోయిందని ఈరోజు పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తున్నారు. హ్మ్. ఈ ప్రకటన సందర్భంగా ఇది అయిపోయిన తర్వాత మేమందరం బయటకొచ్చేస్తామని వీళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. ఈ లొంగిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో వాళ్ళ గెస్ట్ హౌసుల్లో ఉన్నారు వీళ్ళందరూ. అవును. అడపాదడపా వీళ్ళ గ్రామాలకి వెళ్ళి రావడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే మీడియా ఇంటర్వ్యూస్ అలౌ చేస్తున్నారు. అవును. దాదాపుగా ప్రతి ఒక్కరు 20-30 ఛానల్స్‌కి జాతీయ స్థాయిలో మాట్లాడారు. హ్మ్. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు, ఎవరి కంటెంట్ వాళ్ళు మాట్లాడారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్న పరిస్థితి కూడా చూసాం మనం. ఓకే. ఓకే. అంటే మల్లోజుల, ఆసన్న వాళ్ళిద్దరిని వీళ్ళు క్రిటిసైజ్ చేశారు. హ్మ్. సంగ్రాము, అలాగే దేవ్‌జీ. వీళ్ళిద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. అయితే అసలు ఈ ఇంటర్వ్యూలకు దూరంగా నరసింహారెడ్డి ఉన్నాడు. ఓకే. వాళ్ళు వీళ్ళతో పాటే సరెండర్ అయ్యాడు ఆయన. ఆ! కానీ ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం గాని, ఒక్క మాట మాట్లాడటం గాని చేయలేదు ఆయన ఆ రోజు నుంచి. అవును. సైలెంట్‌గా ఉన్నాడు. ఆ! ఇలా సైలెంట్‌గా ఉన్నవాళ్ళు ఉన్నారు. విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మాట్లాడే క్రమంలో ఎవరైనా పొరపాటు మాట్లాడితే మళ్ళీ వాళ్ళని ఆపుతున్నారు. అంటే వాళ్ళు అనుకున్న కంటెంట్ కాకుండా ఇంకేదైనా డెలివరీ అయితే హోల్డ్ చేస్తున్నారు. అవును. ఇది నడుస్తోంది ఈ గొడవంతా. హ్మ్. కానీ ఇప్పుడు గణపతి దొరకడు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన సంబంధించిన ఏ రకమైన లీడ్స్ వీళ్ళ దగ్గర లేవు. దానికోసం ఇప్పటికీ హంట్ జరుగుతోంది. దీంతో పాటు జార్ఖండ్‌లోను, ఛత్తీస్‌గఢ్‌లోను ఇప్పటికీ దళాలున్నాయి. హ్మ్. ఇప్పటికీ వాళ్ళు చాలా మారుమూల ప్రాంతాల్లో దాగి ఉన్నారు. అయితే యాక్టివిటీ ఏమీ లేదు. 2 రోజుల క్రితం ఒక పత్రికలో, తెలుగు పత్రికలో ఇంకా 60 మంది మావోయిస్టులున్నారు. హ్మ్. 15,000 దళాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా మిసిర్ బిస్రో ఎలియాస్ సునీల్. అతనెక్కడ అసీం మండల్ అట. అవును. ఆ ఏరియాలో జార్ఖండ్ జా పరందా అన్ ఏరియా అతను. జార్ఖండ్, బీహార్ నుంచి ఎంసీసీతో కలిసిన తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది ఇది. అవును. పీపుల్స్ వారు ఎంసీసీ కలిసిన తర్వాత. ఇప్పుడు ఎంసీసీ నాయకత్వం ఇప్పటిదాకా ఎక్కడా లొంగిపోతున్నటువంటి ఇది లేదు. ఆహా! లొంగిపోయినటువంటి నాయకత్వం అంతా తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళే లొంగుబాట్లు చూపించారు. ఎంసీసీ ఏంటండి? మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్. ఓకే. ఓకే. ఆ! వాళ్ళ వైపు నుంచి లొంగుబాట్లు ఎక్కడా కనిపించట్లేదు. ఒక 2 చోట్ల మాత్రమే కనిపించిందది. ఇప్పుడు ఈళ్ళందరూ లొంగిపోయినోళ్ళు? వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఉన్నవాళ్ళే. అవును. వీళ్ళతో పాటు వాళ్ళు ఉన్నారు. హుహు. ఇవి 2 మెర్జ్ అయిన తర్వాతే మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. అవును. మరి వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళు లోపలే ఉన్నారు స్టిల్. ఆహా! లోపలే ఉన్నారు. నడుస్తోంది కథ. నడుస్తున్న మాట వాస్తవమే. కాకపోతే చాలా ఏరియాలు వెకేట్ చేశారు. ఆ! వెకేట్ చేశారు. ఇప్పుడు దేవ్‌జీ చెప్తోంది గూడా అదే. మేము ఉత్తర భారతంలో ఇంకెక్కడికైనా వెళ్ళి సేఫ్‌గా ఉందామని అనుకున్నాం కానీ, కొద్ది రోజులు మనకు తెలిసిన ప్రాంతంలో ఉండి, ఆ తర్వాత అక్కడ రెక్కీ చేసుకొని వెళదాం అనుకున్నాము. హ్మ్. అనుకుని ములుగుకొచ్చాము. ములుగులో ట్రాక్ అయ్యాము. అక్కడి నుంచి మేము హైదరాబాద్ వచ్చి దొరికాము అని చెప్తున్నాడాయన. ఆహా! ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో. అవును. అలా అరెస్ట్ అయిన తర్వాత జనరల్ ప్రొసీజర్ ఏంటంటే, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. అవును. కానీ ఇప్పుడు ప్రభుత్వం కోర్టును బైపాస్ చేస్తోంది. ఆహా! బైపాస్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళని ఒకటే ప్రశ్న అడుగుతోంది. బాబు మీరు సరెండర్ అవుతారా? లేకపోతే అదృశ్యం అవుతారా? అని అడుగుతున్నారాళ్ళు. హ్మ్. సరెండర్ కుదరదు అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎన్‌కౌంటర్‌లు చూపిస్తున్నారు. లేదు మేము బతుకుతాము అన్న వాళ్ళని తీసుకెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గరో, లేకపోతే ఉప ముఖ్యమంత్రుల దగ్గరో హాజరుపరుస్తున్నారు. అవును. హాజరుపరిచి అక్కడి నుంచి వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అవును. నిజానికి ఇది అరెస్ట్ అయితేనేమో అరెస్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళ తలల మీద ఉన్నటువంటి వెలలు వెళ్ళాలి. అవును. కానీ వీళ్ళకే ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. హ్మ్. సరెండర్ చెప్పినప్పుడు అవును. వీళ్ళకే చెక్స్ ఇస్తున్నారు. అవును.
ఇదొక విమర్శ నడుస్తోంది డిపార్ట్‌మెంటల్‌గా. అవును. ఈ గొడవ నడుస్తున్న టైంలోనే అసలు ఈ సరెండర్‌లను ఎలా అర్థం చేసుకోవాలనేది జనాలకు అర్థమైపోయింది. అవును. వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. కొంతమంది ప్రయత్నం చేసి వస్తున్నారు. అవును. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో లాబీ చేసి, అలా వస్తున్నటువంటి ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్‌ది అదే పరిస్థితి. అవును. ఆసన్న కూడా అలా లాబీ చేసుకునే వచ్చాడు. వీళ్ళు లాబీ చేయలా. దేవ్‌జీ వాళ్ళు లాబీ చేయలా. అవును. వీళ్ళు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ అయ్యారు. వాళ్ళని కోర్టుకు పెట్టాలని ఇక్కడ ధర్నాలు జరిగినాయి. హైదరాబాద్‌లోనే అవును. అంబేద్కర్ విగ్రహం దగ్గరే. అవును. జరిగిన ఒక వారానికి వీళ్ళని సరెండర్ చూపించారు. చూపించారు. అవును. కాబట్టి ఇది అర్థమవుతోంది. అలాగే చెల్లూరు నారాయణ కూడా వాళ్ళ కస్టడీలో దాదాపు 2, 3 నెలల నుంచి ఉన్నాడు. ఓకే. ఉండి ఇప్పుడు ఫైనల్‌గా తీసుకొచ్చి చూపించారు. అవును. ఇలా చూపిస్తామని కూడా ఒక 5 రోజుల క్రితం మీడియాకి లీక్ వదిలారు. ఓకే. అందరూ ప్రిపేర్డ్‌గా ఉన్నారు. ఆహా! నేను ఒక వారం క్రితం ఏదో మీటింగ్‌కి హాజరయ్యానక్కడ పెదరాజాంలో. ఆ! ఆ రోజు ఆ ఊళ్ళో ప్రజలందరూ చెప్పారు. మొత్తం పోలీసులందరూ వచ్చి హడావిడి చేశారు సంక్రాంతి టైంలో. ఈయనొచ్చేసాడు, ఈయన్ని పట్టేసుకుంటున్నామని ప్రచారం ఊరంతా హడావిడి. తీరా చూస్తే అల్లుడిని పట్టుకెళ్ళిపోయారు. హ్మ్. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆయనకేదో ఫోన్ కాల్స్ వచ్చాయనేది వాళ్ళు చెప్పిన వ్యవహారం. ఇలా ఈ అకౌంట్‌లో అరెస్టులై మరి లోపలున్న వాళ్ళ రిలీజుల గురించి ప్రభుత్వం ఏమైనా అంటే మరి పట్టించుకుంటుందా నవ లేదా అని. నవంబర్‌లో, డిసెంబర్‌లో ఈయన గాని వాళ్ళ అదుపులో ఉంటే సోమన్న ఇప్పుడు వాళ్ళ అల్లుడిని ఇప్పుడెందుకు తీసుకెళ్లారు? జనవరిలో తీసుకెళ్లారు. జనవరిలో ఎందుకు తీసుకెళ్లారు? సంక్రాంతి టైం కరెక్ట్‌గా సంక్రాంతి రోజే తీసుకెళ్లారు. ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన పర్సన్ దొరికినప్పుడు దొరికాడు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌ని ఎందుకు తీసుకెళ్లారు అని? అదే ఇప్పుడు ట్విస్ట్ అంటే ఆయన ఆ టైంలో వాళ్ళకి దొరికి ఉన్నాడా? లేదా? లేదు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఆయన ఆర్గనైజేషన్ టచ్‌లో కూడా లేడప్పుడు. అవును. లేకపోవడంతో అరెస్ట్ అయ్యాడన్న వార్త స్ప్రెడ్ అయింది ముందు. హ్మ్. ఆ తర్వాత ట్రాక్ అయ్యాడా? హుహు. అనేది డౌటు. హుహు. లేదు అప్పుడే కస్టడీలో ఉండి ఈ సరెండర్‌కి సంబంధించి విముఖత వ్యక్తం చేస్తూ వస్తున్నాడా? చేయటం వలన ఈ హడావిడంతా క్రియేట్ చేశారు. అంటే పోలీసుల వైపు నుంచి రెండూ జరుగుతాయి. అవును. చాలా సందర్భాల్లో వీళ్ళ బంధువులు ఎవరినైనా పట్టుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతాం మీరేదైనా నిర్ణయం తీసుకోకపోతే అది మామూలు నక్సలైట్‌ల విషయంలోనే కాదు. ఏ ఏ ఎవరి కేసు డిటెక్షన్‌లో అయినా అది జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్‌ని ఇబ్బంది పెడితే, లేదా పెడుతున్నామని మెసేజ్ ఎళ్తే అవతలోళ్ళు లొంగిపోతారు. అనేది వాస్తవం ఫార్ములా. చెప్తారని ఉంటది. అనేది అదొక స్ట్రాటజీ. స్ట్రాటజీ. పోలీసోళ్ళ ఇంటరాగేషన్‌లో అదొక పార్టు. మరి ఈ కేసులో మరి స్పెసిఫిక్‌గా ఆ వాళ్ళ కంట్రోల్‌లోకెళ్ళిన తర్వాత అసలు కావాల్సిన వ్యక్తి దొరికాక వాళ్ళ హ్మ్. ఫ్యామిలీ మెంబర్‌ని ఎందుకు పట్టుకెళ్లారు? అదే ఈ ఈ స్ట్రాటజీలో భాగంగానే ఆ ఊళ్ళో హడావిడి చేసుంటారేమో పోలీసులు అనేది ఒక డౌటు. అవును. అలా తీసుకెళ్ళి మరి ఆయన మీద ఈ కేసు పెట్టి లోపల పడేశారు. ఆయనకి ఏ సంబంధం లేదు. ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు ఆ ఊళ్ళో. హ్మ్. ఆయన్ని తీసుకెళ్ళి లోపలేయటం మీద ఊరి ప్రజలందరికీ కోపం ఉంది. హ్మ్. ఇదేంటి ఇలా చేశారు అని. రోజు ఊళ్ళో తిరిగే మనిషిని తీసుకెళ్ళి అవును. కేసు కేసులు పెట్టి ఇరికించడం అంటే కొంచెం అవును. జనాల రియాక్షన్ తేడాగా ఉందక్కడ. ఆ! ఈ కండిషన్‌లో ఇప్పుడు ఈయన్ని చూపించారు. ఈయన్ని సరెండర్ చూపించారు కాబట్టి, ఈ సరెండర్ ప్రాతిపదికగా ఆయనకి బెయిల్ ఇవ్వాలి అల్లుడికి. అలాగే ఇప్పుడు సరెండర్ అయిపోయిన నాయకులు వీళ్ళు అంటే ఇప్పుడు జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలు, మావోయిస్టు పార్టీ పేరుతో జైళ్ళల్లో ఉన్నటువంటి ఖైదీలందరి ఛార్జ్ షీట్లు తీసి, ఈ ఛార్జ్ షీటుల్లో వీళ్ళు ఈ క్రైమ్ చేయటానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారో కూడా రాశారు. హ్మ్. ఎవరి ఆదేశాల మేరకు వాళ్ళు ఆ యాక్షన్ చేశారు. లేకపోతే కొంతమంది వీళ్ళకి భోజనాలు పెట్టారు, ఆశ్రయం ఇచ్చారు అని కేసులు పెట్టించుకుని కూడా జైళ్ళలో ఉన్నారు. అవును. వీళ్ళని సార్ట్ ఔట్ చేసి, ఈ ఛార్జ్ షీటుల్లో వీళ్ళకి ఆ పనులు పురమాయించిన వాళ్ళు సరెండర్ అయ్యి ఉంటే, వాళ్ళు ఎలాగూ బయటున్నారు కాబట్టి వీళ్ళని కూడా బయటకు వదిలేయాలి. అవును. ఈ కేసులు ఎత్తేసి. వాళ్ళ మీద కేసులు ఎత్తేసినప్పుడు, ఈ కేసులు కూడా ఎత్తేసి ఉండాలి గదా! అంటే ఇప్పుడు సరెండర్ అయినోళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తున్నారా? అని చెప్పింది ప్రభుత్వం. మరి అది అది చట్టం రాజ్యాంగం పరంగా అది సాధ్యపడుద్దా? అంటే గతం నుంచి ఉందండి. సరెండర్ పాలిసీలో భాగంగానే ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేసుకుంటుంది అనేది ఉంది. ఆహా! అంటే ప్రైవేట్ కేసులు కొన్నుంటాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సెన్సేషనల్ యాక్షన్ ఒకటి జరిగింది. కారంచేడులో హ్మ్. దగ్గుపాటి చెంచురామయ్య గారి ఇన్సిడెంట్. అవును. అవును.
అది పార్టీ చేసిన కార్యక్రమమే. ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఆయన తర్వాత సరెండర్ అయ్యాడు. హ్మ్. దేవేందర్ గౌడ్ టైంలో. హ్మ్. విజయ్ కుమార్. సరెండర్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు. మేము కేసులు ఎత్తేసుకుంటాం అన్నది సరెండర్ పాలిసీలో భాగంగా దేవేందర్ గౌడ్ గారు ప్రకటించాడు. అవును. ఈయన తన పని తాను చేసుకుంటున్నాడు. అంటే ఆయన కోరిన కోరికేంటంటే, నాకు నా మీద ఉన్నటువంటి వెల ఇవేమి అక్కర్లేదు. ఈయన మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ ఏదో చేస్తూ డిస్కంటిన్యూ చేసి లోపలికెళ్ళాడు. అవును. నాకు తిరిగి నా సీట్ నాకివ్వండి ఎక్కడో చోట. ఇస్తే నేను నా స్టడీస్ కంప్లీట్ చేసుకొని నా పద్ధతిలో నేను బతుకుతా అని అడిగాడు. దాన్ని వరంగల్‌లో ఇస్తామన్నారు వీళ్ళు. ఆ మేరకు ఆయన అంగీకరించాడు. అది అయిపోయింది. ఆయన మనాన ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్టడీస్ కంప్లీట్ చేసుకొని. ఎన్ఆర్ఐ వాళ్ళ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాడాయన. గుంటూరు దగ్గర, మంగళగిరి దగ్గర. పనిచేస్తున్న టైంలో ఈ చెంచురామయ్య కేసులో వారెంట్ ఎళ్ళింది ఆయనకి. హుహు. వారెంట్ ఎళ్తే ఆయనకు అర్థం కాలే. అబ్స్కాండ్‌లో ఉన్నాడు. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అప్పుడు సర్వ్ అయితే ఆయన అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు. వస్తే ఇక్కడికొచ్చి సీఎంని కలిసి మాట్లాడాడాయన. నా మీద కేసులు ఎత్తేసుకుంటామన్నారు. ఇలా అన్యాయంగా ఇప్పుడు వారెంట్ పంపారేంటి అని. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారాయనకి. ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తేసుకుంటుందండి. ఇది ప్రైవేటు వ్యవహారం. ఆ ఊరి ప్రజలు పెట్టినటువంటి కేసు, అక్కడ జరిగినటువంటి హత్య, దానికి సంబంధించి ఆ రోజున అక్కడున్నటువంటి వాళ్ళు ఇచ్చిన కంప్లెయింట్ల ఆధారంగా నమోదైన కేసు. ప్రభుత్వం ఎలా ఎత్తేసుకుంటుందది? హుహు. కాబట్టి మీరు కంటెస్ట్ చేయాల్సిందే దానికి. హ్మ్. మీ మీద ఎన్‌బి‌డబ్ల్యూ ఇష్యూ అయింది కాబట్టి మీరెళ్లి సరెండర్ అయిపోయి బెయిల్ తీసుకొని కంటెస్ట్ చేయటమే. అంతకుమించి వేరే మార్గం లేనే లేదు అని చెప్పారాళ్ళు. హ్మ్. ఆ పద్ధతిలో ఆయన వెళ్ళాడు, కంటెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ కేసు కొట్టేశారు సాక్ష్యాధారాలు లేవని. అవును. ఆయన బయటే ఉన్నాడిప్పుడు. కాబట్టి ఇలా ఇండిపెండెంట్‌గా జరిగినటువంటి మర్డర్‌లకు సంబంధించిన కేసులుంటాయి. ప్రభుత్వం వారు పెట్టినటువంటి కేసులు తీసేసుకుంటారు. ఇప్పుడు లోపలున్నటువంటి మావోయిస్ట్ పార్టీ సింపథైజర్సు, క్యాడరు షెల్టర్ వాళ్ళల్లో ఇచ్చినోళ్ళు. షెల్టర్ ఇచ్చినోళ్ళు వీళ్ళందరూ. అవును. ఈ బాపతు వాళ్ళందరి మీద ప్రభుత్వాలు పెట్టిన కేసులే ఉన్నాయి. అవును. కాబట్టి సరెండర్ అయిపోయిన వాళ్ళ పేర్లు వాళ్ళ చార్జ్ షీటుల్లో ఉండి, వాళ్ళు చెబితే ఈ యాక్టివిటీ చేశారు అని గనక ప్రూవ్ అయితే, ఆ ప్రూవ్ అయిన వాళ్ళందరినీ విడుదల చేస్తే, వాళ్ళు బయటికెళ్ళిపోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. హ్మ్. ఎందుకు వాళ్ళని జైళ్ళల్లో అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికే ఉంచారు. అవును. ఇప్పుడసలు ఆ పార్టీయే లేదని చెప్తున్నారు పార్లమెంట్‌లో. అవును. చెప్తున్నప్పుడు ఇంకా వీళ్ళని జైళ్ళల్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది వాళ్ళకి? అవును. అందుకని ఇమ్మీడియేట్‌గా మీరు సరెండర్‌ల యాక్సెప్ట్ చేసేసారు. బానే ఉంది. ఈ నారాయణ అల్లుడితో సహా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లోనూ, జార్ఖండ్‌లోనూ, బీహార్‌లో గూడా ఉన్నారు జైళ్ళల్లో. అవును. ఈ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రిజనర్స్, మావోయిస్ట్ పార్టీ సింపథైజర్సు, క్యాడరు. కింది స్థాయి క్యాడర్ వీళ్ళు. ఈ కింది స్థాయి క్యాడరు వీళ్ళ రిలీజుల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం అయితే ఉంది. అవును. మీరు మూవ్‌మెంట్ లేదు అని చెప్తున్నప్పుడు వాళ్ళని లోపల ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బయటకు వదిలిపెట్టేయండి. లేదంటారా, మీరు సరెండర్ చేసుకున్న వాళ్ళందరినీ ఆ కేసుల్లో లోపల పెడతారా తీసుకెళ్ళి? మరి అవును. వాళ్ళ ఆదేశాల మేరకే వాళ్ళు ఆ యాక్టివిటీలు చేశారు. వాళ్ళ మీద ఉన్న కేసులు. కొంతమంది మీద అంటే పోలీస్ స్టేషన్‌ల మీద దాడులు చేసిన కేసుల్లో గూడా ఉన్నారు అవును. జైళ్ళల్లో. ఆ దాడులు చేయమని ఆదేశాలు ఇచ్చి నాయకత్వం వహించిన వాళ్ళేమో మీ దగ్గరున్నారు అవును. సరెండర్ అయ్యి. అవును. వాళ్ళు చెప్పిన ఆదేశాల మేరకు వెళ్ళినోళ్ళేమో లోపలున్నారు. అవును. దీన్నెలా మ్యాచ్ చేస్తారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు. అవును. ఆ! గణపతి దొరికాడా లేదా ఈ గొడవంతా ఓకే. అది కానీ ఓకే. ఇప్పటికీ సాయుధ పోరాటాన్ని నమ్ముతున్నాము అనేవాళ్ళు ఉన్నారు. అవును. ఉన్నారు. ఇది పూర్తిగా ముగిసిపోలేదు. నక్సల్ ముక్త్ భారత్ అనేది ఆయన చెప్పాడు. అవును. కానీ మాక్సిమం మేము సరెండర్ చేసుకున్నాం. మిగిలింది చాలా తక్కువ అనేది. హ్మ్. ఇంకొక గొడవ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి మీరు చెప్పిన 60 నంబర్ ఉంది. అవును. ఈ 60 నంబర్‌తో పాటు చాలా గ్రామాల నుంచి మా గ్రామం నుంచి వీళ్ళు వెళ్ళారని లిస్టులు బయట పెడుతున్నారు గ్రామస్తులు. ఓకే. తెలంగాణలోనే. ఓకే. తెలంగాణలో ములుగు ఏరియా నుంచి మొదలుపెడితే కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఈ
ప్రాంతాల నుంచి చాలామంది క్యాడర్ వెళ్ళారప్పుడు. అంటే ఇప్పటివరకు ఆళ్ళు పోలీస్ లిస్ట్‌లో లేరు. వీళ్ళు ఇస్తున్నటువంటి జాబితాకి, పోలీసులు చెప్తున్న జాబితాకి లింకులు దొరకట్లేదు. ఆహా! వీళ్ళు దాదాపు ఇంకొక 80, 90 మంది ఉన్నారు. ఆ! ఈ లింకులు దొరకనాళ్ళు. వీళ్ళు బయటికి రాలేదు వాళ్ళు. బయటకొస్తే ఇళ్ళకి రావాలి. ఎక్కడ సరెండర్‌లు గాని, అరెస్టులు గాని చూపించిన చరిత్ర లేదు. అవును. కాబట్టి మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారని గ్రామస్తులు అడుగుతున్నారిక్కడ. ఆ! కాబట్టి వాళ్ళేమైపోయారో తెలీదు ఎవడికి. బయటున్న వాళ్ళకి. అవును. లోపలున్న పార్టీకి అవగాహన ఉంటే ఉండొచ్చు. ఆ! వాళ్ళు మాట్లాడరు. అది రహస్య పార్టీ గాబట్టి. అవును. సో, వీళ్ళు చెబుతున్న జాబితా, ఇప్పుడు వాళ్ళు చెబుతున్న జాబితాని లెక్కేసుకుంటే 60 కాదు ఇంకా పెద్ద నంబరే ఉంది లోపల అనేది ఒక డౌటు. అవును. అవును. ఉంది. నాయకత్వం కూడా ఉంది లోపల. హ్మ్. హ్మ్. ఈ నాయకత్వంలో అటు ఎంసీసీకి చెందినటువంటి నాయకత్వం బలంగానే ఉందిప్పుడు. అందుకని ఇది పూర్తిగా ముగిసిపోయిన కథగా చెప్పుకోవడం కూడా కష్టమే. ఆ! కాకపోతే మెజారిటీ సరెండర్ చేసుకున్నాం మేము. మెజారిటీ ఏరియాలు కంట్రోల్‌లోకి తీసుకున్నాము. ఆ ప్రాంతాల్లో మా డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ మొదలుపెట్టేసామని చెప్తున్నారు వాళ్ళు. మైనింగ్ యాక్టివిటీ మొదలైపోయింది మా ప్రాంతాలలో అని చెప్పి ఆదివాసీ పిల్లలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవును. కాబట్టి ఈరోజో రేపో మమ్మల్ని ఖాళీ చేయించేస్తారు ఈ ఏరియా నుంచి అని చెప్తున్నారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలివిగా ఆదివాసీలందరినీ మావోయిస్టుల గాట కట్టేసి హ్మ్. మావోయిస్టు రిహాబిలిటేషన్ స్కీమ్ అని వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ కగార్ ఆపరేషన్‌తో పాటే చేశారది. అవును. ఆ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వీళ్ళందరినీ అకామిడేట్ చేస్తున్నారు తీసుకెళ్ళి. హుహు. అంటే వీళ్ళందరికీ బాంబే కాలనీస్ తరహా కాలనీస్ నిర్మించేసి అక్కడికి తోసేసి గూడాలు ఖాళీ చేయించేసి ఆ ఏరియా మొత్తం మైనింగ్‌కి ఇచ్చేస్తున్నారు. ఆ మైనింగ్ కంపెనీల్లో మేము వాటాదారులుగా చేరుతున్నామని మల్లోజుల వేణుగోపాల్ ఓకే. నిన్నటి ఎన్‌డీటీవీ అవునవును. ఇంటర్వ్యూలో అవును. చెప్పాడు. అవును. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మావోయిస్టు పార్టీ ఏమనుకుంటోంది అనే దానికంటే కూడా మావోయిస్టు పార్టీ ఏవైనా అనుకోవచ్చు. ప్రభుత్వం ఏవైనా అనుకోవచ్చు. కానీ ప్రజల్లో మాత్రం వీళ్ళ మీద కోపము, చిరాకు, జాలి అన్నీ మిక్స్ అయినటువంటి అభిప్రాయాలైతే ఉన్నాయి. వాతావరణం ఉంది. ఉంది. ఆ! అంటే ఈ జైళ్ళల్లో ఉన్నోళ్ళందరూ ఆయా ఏ ఏరియాల్లో అయితే వీళ్ళ యాక్టివిటీ ఉందో ఆ ప్రాంతాల నుంచి అరెస్ట్ అయిన వాళ్ళే. అవును. ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నవాళ్ళు ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చారాళ్ళు. విజయవాడలో అరెస్ట్ అయ్యారు హిడ్మా టైంలో. అందులో కొంతమందిని రాజమండ్రిలో పెట్టారు. కొంతమందిని నెల్లూరులో పెట్టారు. అవును. వీళ్ళని ఎవరిని కలవనివ్వట్లేదు. జైల్లో ఉన్న మిగిలిన ప్రిజనర్స్‌తో కూడా కలవనివ్వట్లేదు ఆళ్ళని. వాళ్ళని ప్రత్యేకంగా ఉంచారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు. వాళ్ళకి ఎవరిని ములాఖాతులు ఇవ్వట్లేదు. అలా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏమిటో ఎవడికి అర్థం కావట్లేదు. హ్మ్. హిడ్మా ఎన్‌కౌంటర్ అయిపోయాడు. అసలు వాళ్ళు విజయవాడలో ఎందుకున్నారు, రాజమండ్రిలో ఎందుకున్నారో ఎవరికీ తెలీదు. హ్మ్. కాబట్టి పార్టీ సైలెంట్‌గా ఉంది. ప్రభుత్వము సైలెంట్‌గా ఉంది. వీళ్ళేమో జైళ్ళలో ఉన్నారు. కాబట్టి ముందు అర్జెంట్‌గా పట్టించుకోవాల్సింది ఈ జైళ్ళల్లో ఉన్న వాళ్ళ గొడవ. అవును. దీన్ని మావోయిస్ట్ పార్టీతో అంటే ఇప్పటివరకు ఈ సరెండర్‌ల గురించి, లేదు ఆ పార్టీ సాయుధ పోరాట విరమణ చేయాలని కొంతమంది, విరమణ చేయక్కర్లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ చర్చలు ఆపేసి ముందు అర్జెంట్‌గా ప్రభుత్వం మీద ఈ ఖైదీల విడుదల అంశాన్ని ప్రధానంగా తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తోంది నాకు. హుహు. మిగిలిన గొడవ అది అయిపోయిందా ఇది అవ్వదు అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజలలో ఆకలి, నిరుద్యోగం, చిరాకు ఉన్నంత కాలం ఉద్యమాలుంటాయి. అది మావోయిస్ట్ పార్టీ పేరుతోనే ఉండాల్సిన అవసరం లేదు. అవును. రేపొద్దున ఈ ఆదివాసీ ప్రాంతాల నుంచి నిర్వాసితులవుతున్నటువంటి ఆదివాసీలు మా పరిస్థితి ఏమిటి అని రోడ్ల మీదకొస్తే వాళ్ళకి నాయకత్వం వహించడానికి మావోయిస్ట్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. కొట్టడానికి వాళ్ళే ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళ ఆయుధంతోనే ఉంటారసలు. అవును. అడవుల్లో ఆయుధం లేకుండా బతకడం కుదరదు. అవును. కాబట్టి అవే ఆయుధాలతో ప్రభుత్వం మీద మళ్ళీ తిరుగుబాటు చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆ తిరుగుబాట్లను మావోయిస్ట్ పార్టీని అణిచివేసినంత ఈజీగా వాళ్ళు అణిచివేయగలరని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఉద్యమాలని, విప్లవాలని మేము టోటల్‌గా నిర్మూలిస్తామంటే ఆ తరహా సమాజాన్ని నిర్మించాలి మీరు. అవును. ఆ తరహా సమాజం నిర్మించే పరిస్థితులు లేవిప్పుడు.
కాబట్టి ఉద్యమాలను రద్దు చేశామంటే ప్రజలు సౌభాగ్యంగా ఉండే పరిస్థితులు తీసుకురావాలి. తీసుకొస్తే వాళ్ళు మూవ్‌మెంట్స్ చేయరు. అంటే ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తానండి. హ్మ్. ఇక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉంది కదా! అవును. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకరోజు నేను ఇక్కడ మైత్రివనంలో ఆధార్ సెంటర్ ఉంది పెద్దది. అవును. అక్కడ ఒక ఫ్యామిలీ వచ్చున్నారు. చదువు లేదు పాపం వాళ్ళకి. రాసేవాళ్ళు గూడా లేరు. వాళ్ళు అప్లై చేశారంటే అక్కడ ఎవరు పట్టించుకోవట్లే. మీరు ఏదో ఒకటి తేండి ఆధార్ ఉండాలి గదా! అంటే వాళ్ళకి ఆధార్‌లు అంతకుముందు ఉన్నాయి. హ్మ్. వాళ్ళు బతుకు తెరువుకి హైదరాబాద్ వచ్చున్నాక అక్కడ ఆ ఇళ్ళు అన్నీ కొట్టేశారు. అయన్నీ పోయినియి. వాళ్ళకక్కడ లేదు. హ్మ్. వీళ్ళకి కాపీ నకలు గూడా లేదు. వీళ్ళ పేరు చెప్తే ఇక్కడేమన్నా తీస్తారంటే ఇక్కడెవరు పట్టించుకోవట్ల. వాళ్ళని తిప్పుతా ఉన్నారు. వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా ఆధార్ కార్డు అడుగుతున్నారు. లింక్ కావాలి. అంటే పరిస్థితులు అలా గాలికి వదిలేశారు వాళ్ళని. అవును. మామూలుగా అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీరు అక్కడికి పోయి తీసుకోండి అంటారట. అవును. ఇక్కడికొస్తే ఇక్కడేమో మీరు ఏదో ఒకటి పట్టుకురండి, సాక్ష్యం పట్టుకురండి అని వీళ్ళు చెప్తారు. అవును. డాక్యుమెంట్ కావాలి వీళ్ళకి. డాక్యుమెంట్ ఎవిడెన్స్. కావాలంటారంట. మనుషులు ఫిజికల్‌గా బతికున్నారు. మరి ఇంకంతకంటే ప్రభుత్వ లెక్కల్లో చచ్చిపోయారు. చచ్చిపోయారు. ఆ! ఆహ్, ఇదొక ఐరనీ. అవును. ఇలాంటి ఈ ఉదాహరణలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు అవును. చెప్పినట్టు రీహాబిలిటేషన్ అంటే చ ఇచ్చిన కాంపెన్సేషన్‌లు ఏడాదికో, 2 ఏళ్లకో కరిగిపోతాయి. కరిగిపోతాయి అవి. వాడు నమ్ముకున్న భూమి, వాడు నమ్ముకున్న ప్రాంతం మీద బతకడం వేరు. అవును. మీరు ఖాళీ చేయించాక బతకడం వేరు. ఖాళీ చేయించిన తర్వాత మేము డబ్బులిచ్చామని వాళ్ళు చెప్తారు. అవును. చేతులు కడిగేసుకుంటారు. అవును. ఆ డబ్బులు వీళ్ళ దగ్గర మిగలవు. అవును. వీళ్ళకి డబ్బులు అందాయి అని తెలియగానే చాలామంది వాళ్తారు వాళ్ళ మీద. అవును. అంటే ప్రభుత్వ బ్యాంకుల్లో వీళ్ళు తీసుకున్న అప్పులు కూడా అప్పుడే సెటిల్ చేయాలి. సెటిల్ చేసేస్తారు. అవును. ఇవన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి దగ్గర మిగిలేది కొంతే ఉంటుంది. అవును. వీళ్ళు ఎంత రీహాబిలిటేషన్ చెప్పినప్పటికీ. ఆ మిగిలిన డబ్బులు ఒక 5, 6 నెలల్లో ఖర్చయిపోయాక వీళ్ళు వీళ్ళు ఎక్కడుంటారు? ఆ ఉపాధి అనేది పర్మనెంట్‌గా గవర్నమెంట్ చూపించాలండి. ఎప్పుడైనా చూపించాలి. సరే. ఎప్పుడైనా సరే. వాళ్ళు కేంద్రంగా మీరెక్కడైతే భూములు తీసుకుంటున్నారో ఫ్యాక్టరీలకి, వాళ్ళ కేంద్రంగానే జరగాలది. అంటే మీరు ఈ ప్రశ్న లేవనెత్తారు కాబట్టి నేను గమనించాను. ఈ మధ్య కూడా కొన్ని నాకున్న సమాచారం గూడా ఈ సరెండర్ నక్సలైట్స్ ఊరికెళ్తే ఊళ్ళో వాళ్ళని అనుమానంగా చూడడం, వాళ్ళకెవరు పనివ్వకపోవడం, వాళ్ళెవరు కలుపుకోకపోవడం నడుస్తోంది. అంటే సరే అవును. కల్మినేషన్‌కి కొంత టైం పడతదనుకోండి. ఈ లోపల ఈళ్ళు బతికేదెట్లా? అంటే లోకల్‌గా హక్కును చేర్చుకుంటున్న గ్రామాలున్నాయి. సత్కారాలు చేసి, రండి మేము ఏదో పద్ధతిలో మనం కలిసి బతుకుదాం అన్న గ్రామాలు ఉన్నాయి కొన్ని. అవును. కొన్ని చోట్ల మీరన్నట్లుగా అనుమానంగానే నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అసలు వీళ్ళు బతకటం కంటే కూడా అసలు ఆ గ్రామాలోళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి ఏంటనేదే గందరగోళంగా ఉంది. అవును. ఈ ఎవరి జీవితానికి రక్షణ లేకుండా పోతోందిప్పుడు. ఈ పోతున్న పరిస్థితులు, ఈ పరిస్థితులను రద్దు చేయకుండా మీరు ఉద్యమాలను రద్దు చేశామని ఎలా అనుకుంటారు? నక్సల్ ముక్త్ భారత్ అయితే పార్టీ వరకు మీరు క్లోజ్ చేయిస్తే చేసుండొచ్చు. మావోయిస్ట్ పార్టీ పేరుతోనే ఉద్యమాలు జరుగుతాయి భవిష్యత్తులో అని చెప్పలేం. అవును. ఇంకో పేరుతో జరుగుతాయి. ఇప్పుడు ఉద్యమం అనేది దుప్పటి గాదు గదండీ! అంతే. ఇదిలిచ్చేస్తే అయిపోయిందనుకోడానికి. అంతే. ఇప్పుడు ప్రభుత్వం గూడా ఇవాళ ఈ కగారై ఆపరేషన్స్ గడువైపోయింది. అందరూ లొంగిపోయారని చెప్పి ఇంకేం లేదని చెప్పి యువతలకొచ్చేది గదా! వాళ్ళు అక్కడ క్యాంపులు పెడుతున్నారు. అక్కడ క్యాంపులు స్కూళ్ళు రన్ జేస్తున్నారు. స్థానికంగా ఉండేవాళ్ళకి మీరు చెప్పినట్లు హ్మ్. ఈ కాలనీలు అవి కట్టించి వాళ్ళంతా మైగ్రేట్ చేస్తున్నారు. అవును. అంటే ప్రభుత్వం పట్టు అంతే. ఫ్యూచర్‌గా ప్రభుత్వం చేయబోయే డెవలప్‌మెంట్ అనండి, లేకపోతే మైనింగ్ యాక్టివిటీ అనండి, క్యాపిటలిస్ట్‌లకి ఇవ్వనివ్వండి, ఏదైనా సరే. ఆ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండడానికి ప్రభుత్వ పరంగా గూడా అన్ని ఏర్పాట్లు చేస్తాంది. అవును. మరి అందువల్ల ఇది పూర్తిగా పోయింది అని నమ్మే పనేస్తున్నప్పుడు అక్కడ క్యాంపులు అవసరం అయితే లేదుగా. ఈ అష్యూరెన్స్ అనేది వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఒకటొచ్చింది. అవును. ఈ ఆపరేషన్ కగారని ఈ రోజున మాట్లాడుకుంటున్నాం గానీ, అవును. దీనికి పునాది వేసినవాడు మన్మోహన్ సింగ్. ఆ! మన్మోహన్ సింగ్ ఈ దేశాన్ని లిబరలైజ్డ్ ఎకానమీలోకి తీసుకొచ్చాడు ఆ మోడ్‌లోకి. అవును. తీసుకురావటం అనేది మనకు 91, 92 ప్రాంతాల్లో మొదలై 94 నుంచి వేగం అందుకుంది. అవునండి. అది కాంగ్రెస్ పార్టీ హయాం నరసింహారావు గారి నాయకత్వంలో మొదలైంది. ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడప్పుడు. ఉండి మనం విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం.
మరి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా గ్యారంటీలు అడుగుతారు. ఇక్కడ మేము కంపెనీ పెట్టగానే మాకు వ్యతిరేకంగా వీళ్ళు, వాళ్ళు ఉద్యమాలు చేస్తే మేమేంటి పరిస్థితి? సెక్యూరిటీ. కాబట్టి మీరు అష్యూరెన్స్ ఇవ్వండి ఆ! అని వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు మనం అష్యూరెన్స్ ఇచ్చి తీరాలి. ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. అవును. అవును. చెప్పి ఆ అష్యూరెన్స్ ఇచ్చిన సందర్భంగానే ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది మొదలుపెట్టారు. ఓకే. చిదంబరం హోంమంత్రి అప్పుడు. హ్మ్. చిదంబరం గారి నేతృత్వంలో మొదలైంది ఇది. ఓకే. ఓకే. ఇది ఇప్పుడు అమిత్ షా గారు మొదలుపెట్టింది కాదు. కాదు. ఆ రోజున వీళ్ళు ఇచ్చిన కార్పొరేట్‌లకి అష్యూరెన్స్ ఇవ్వాలి అనే ప్రోగ్రామ్‌లో భాగంగానే ఆపరేషన్ అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ ఇష్యూని పట్టించుకునేది కాదు. రాష్ట్రాల జాబితాలోనే ఉండేదది. యాహ్! ఎప్పుడైనా వీళ్ళ అభ్యర్థన మేరకు వాళ్ళేవైనా ప్రత్యేక నిధులు కేటాయించేవాళ్ళు. అంతే తప్ప నేరుగా వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కార్యక్రమం మొదలైన తర్వాతే మొదటిసారిగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల డీజీపీల సమావేశాలు, హోంమంత్రుల సమావేశాలు ఇవన్నీ ఢిల్లీలో జరగటం మొదలైంది. అంతకుముందు లేదు ఈ గొడవ. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పద్ధతిలో లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే డీల్ చేసేవి దీన్ని. వెంగళరావు గారు లాంటి వాళ్ళు ఆ రోజున శ్రీకాకుళం ఉద్యమాన్ని అణిచివేసి మేము అణిచేసాం ఇంకేం లేదు అని ప్రకటించారు. బ్రహ్మానంద రెడ్డి గారు, వెంగళరావు గారు ఆయన ముఖ్యమంత్రి, ఈయన హోంమంత్రి హ్మ్. ప్రకటించారు. కానీ 3 సంవత్సరాల్లోనే మళ్ళీ మొదలైంది. సిఓసి అనే సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ అనే పేరుతో కొండపల్లి సీతారామయ్య గారి నాయకత్వంలో మళ్ళీ మొదలైంది. ఓకే. మొదలై అది ఇప్పుడు ఈ స్థాయికొచ్చింది. ఓకే. ఆ రోజున అయిపోయింది అని వెంగళరావు గారు చెప్పిన తర్వాత ఒక 2 ఏళ్లకు మొదలైనటువంటి సిఓసిఏ తర్వాత పీపుల్స్ వార్‌గా మారి, ఆ తర్వాత 2005లో ఎంసీసీతో మెర్జ్ అయ్యి, మావోయిస్ట్ పార్టీగా ఏర్పడి, ఇన్ని రాష్ట్రాలకు విస్తరించి ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితికి మూలం అక్కడుంది. వెంగళరావు గారి ప్రకటన, ఇప్పుడు అమిత్ షా గారి ప్రకటన. వెంగళరావు గారి ప్రకటన తర్వాతే ఇది జరిగింది. హ్మ్. మరిప్పుడు అమిత్ షా గారి ప్రకటన తర్వాత ఏం జరుగుతుంది అనటానికి ఈ చరిత్ర చదవాలి. అయితే ఇక కగార్ ఆపరేషన్స్ తరువాత పరిస్థితులు మనం ఇప్పుడైతే ఏం ఊహించే పరిస్థితి అయితే ఊహించే పరిస్థితి కాదండి. కానీ ఉద్యమాలుంటాయి. హ్మ్. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో కాకపోయినా ఇంకేదో పేరుతో ఉద్యమాలైతే బతుకుతాయి. అంటే హ్మ్. జనాల్లో సఫరింగ్ ఉన్నంత కాలం వాళ్ళు మెరుగైన జీవితం కోసం ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేస్తారు. అవును. దాన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. అంటే మావోయిస్ట్ పార్టీ ఒక నిర్మాణం కాబట్టి మీరు వాళ్ళని రకరకాలుగా టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకోగలిగారు. అవును. కానీ జనాలను ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ప్రశ్న ఇప్పుడు. అవును. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి వీళ్ళు. అవును. ఒకటి జనాల నుంచి వచ్చే ఉద్యమాలను వీళ్ళు ఆపటం అనేది అయ్యే పని కాదు. ఈ కార్పొరేట్ సోషలిజం ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో ఉద్యమాలు లేకుండా కుదరదు. అది ఒక నిజమైతే, రెండో నిజం ఏంటంటే ఇప్పుడు జైళ్ళల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక సమాధానం చెప్పాలి. ఇవాళ రేపు ఇంకొక 48 అవర్స్ ఉంది కాబట్టి ఈ 24 అవర్స్ కావచ్చు. అందరూ ఎదురు చూస్తుంది ఏందంటే గణపతి లొంగిపోతారా? అంటే గణపతి అక్కడికేదో కంక్లూడ్ అవుద్దనుకుంటున్నారు జనం. అది అది కాదు. వేరే విషయం. అది అవ్వదు. అదే గణపతి లొంగుతారా? అది ఈ సమస్య ఎక్కడికి అంటే సమస్యని గాదు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుందా? ఉద్యమం ఆగదండి. ఉద్యమం హ్మ్. ఆగదు. మావోయిస్ట్ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేయగలిగిన మాట వాస్తవమే. అవును. దానికి వీళ్ళ ప్రతిభ కంటే కూడా వాళ్ళ లోపాలు కూడా దోహదపడ్డాయి. అవును. తిరిగి దీన్ని రీఓపెన్ గాకుండా ఎలా చేసుకోవాలనేది కంట్రోల్ జేయాలి. లేకపోతే ఎలా సంస్కరణలు తేవాలనేది గూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటదిగా. ప్రభుత్వము ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా సమీక్ష చేసుకుంటున్నారు. అవును. ఈ ఉన్నవాళ్ళు ఉన్న నలుగురు, ఐదుగురు కూడా సమీక్ష చేసుకుంటున్నారు. హ్మ్. ఆ రోజున వెంగళరావు గారు ముగించినప్పుడు కూడా నలుగురు, ఐదుగురే మిగిలింది. అవును. ఆ నలుగురు, ఐదుగురే గుత్తికొండ బిలంలో ఆయన్ని కలిసారు చారు మజుందార్‌ని. ఆ! కలిసినప్పుడు ఇది ఎలా అని వీళ్ళతో మాట్లాడి వెళ్లి ఆయన అక్కడ అరెస్ట్ అయ్యాడు. ఓకే. ఓకే. అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ ఆయన. ఆహా! లాకప్‌లో చనిపోయాడు. ఇక అక్కడితో వాళ్ళు ప్రకటించారు అయిపోయిందని. ఆ! కానీ ఈ గుత్తికొండ బిలంలో ఆయన చెప్పిన వాళ్ళు బయటికెళ్ళి నెమ్మదిగా ఎవరెవరిని పికప్ చేయాలి అనుకున్నప్పుడు అప్పటికి వీటన్నిటితోనూ సంబంధాలు తెంపేసుకొని ప్రశాంత జీవితం గడపాలని కాజీపేటలో హిందీ టీచర్‌గా సెటిల్ అయి ఉన్నాడాయన. సీతారామయ్య గారు. అవును. వెళ్ళి ఆయన్ని మళ్ళీ లాక్కొచ్చారు. ఆహా! లాక్కొచ్చి మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే మళ్ళీ మొదలైంది. ఓకే.
ఆ మొదలైన దాని తాలూకా ఇప్పుడు ఇంకొక ఎండ్ కనిపిస్తోంది. అవును. ఇప్పుడు అలాగా ఇంకో నలుగురు కూర్చొని మాట్లాడుకోవటం మొదలైతే, ఈ జరిగినటువంటి తప్పులు ఈ మొత్తంలో ప్రభుత్వం గొప్పతనం ఏంటి? మన తప్పుల వలన జరిగినటువంటి ఈ ఇబ్బందేమిటి? అవును. అంటే మనం ఎంత కంట్రిబ్యూట్ చేశాం? ప్రభుత్వ విజయానికి మన కంట్రిబ్యూషన్ ఎంత అనేది రివ్యూ చేసుకుంటే, అవును. కొత్త ఏరియాల్లో మళ్ళీ వీళ్ళు రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అదే. మళ్ళీ ఒక కొత్త వెల్లువ క్రియేట్ అవుతుంది. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదంటే, ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యే ఇ ఇవి లేకుండా చూసుకోవాలి వాళ్ళు. అది. ప్రజలు సౌభాగ్యంగా ఉంటే ఇవి రావు. అవును. దాని మీద దృష్టి పెట్టాలి. అవును. మిలిటరీ విజయం అంటున్నారు వీళ్ళు. మిలిటరీ విజయాలు అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు. అవును. కాబట్టి ఇప్పుడు మిలిటరీ విజయం సాధించారు అన్నంత వరకు ఓకే. ఆ మేరకు రేపు విజయోత్సవాలు జరుపుకుంటారు. ఈరోజు పార్లమెంట్‌లో తీర్మానం ఏమిటి అనేది రేపు అవును. ప్రపంచం ముందుకొస్తుంది. దాన్ని బట్టి ఒక రూట్ మ్యాప్ వస్తుంది. గణపతి సరెండర్ అవ్వటం అనేది కూడా అనుమానాస్పదమే. అంటే ఆయన లింకు దొరకలేదు వీళ్ళకి. లేకపోతే అవును. ట్రాక్ చేసేవాళ్ళే. కానీ మారిన కాలమాన పరిస్థితులు 35 ఏళ్ల నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు జనానికి అంత ఉద్యమాలు చేసే పోరాట పటిమ ఉందంటారా? కండిషన్స్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి రాక తప్పదండి. అవును. వస్తారు. ఇప్పుడు మనం అమెరికాలో ఉద్యమాలు అనేది ఎప్పుడు ఊహించలేదు. లేదు. ఇప్పుడు జరుగుతోంది. అవును. ఇప్పుడు కాదండి. లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా రోడ్ల మీదకొచ్చారు జనాలు. ఓకే. ఓకే. వాళ్ళ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడం కోసం నేటివ్ అమెరికన్ ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. అమెరికన్ ఇమేజ్‌ని ఇంటర్నేషనల్‌గా నిలబెడతాను అనే నినాదాలతో కదా ట్రంప్ గెలిచింది. అవును. ఆ నేటివ్ అమెరికన్ ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తాను అనే మాట ఆయనకి ఇబ్బంది కలిగించింది. ఓకే. ఓకే. అంటే కార్పొరేట్‌ల నుంచి ప్రెషరొచ్చింది ఆయనకి. ఓకే. మేమేదో చీప్ లేబర్ దొరుకుతుందని ఔట్‌సోర్సింగ్ మీద ఎళ్తుంటే నువ్వు మళ్ళీ నేటివ్ అమెరికన్ ప్రొటెక్షన్ అనే పేరుతో వాటిని కట్ చేయమంటే కుదరదు. ఆ! కాకపోతే కొంచెం తగ్గించి ఇక్కడేదో ఉపాధి కల్పిస్తున్నట్టుగా ఒక డ్రామా నడుపుదాం అంతే తప్ప టోటల్‌గా కట్ చేయడం కుదరదు అన్న తర్వాత కదా! మన హైటెక్ సిటీలు ఇవన్నీ ఊపిరి పీల్చుకుంది. అవును. లేకపోతే ఇవన్నీ ఖాళీ అయిపోయేవి. ఇక్కడ ఉన్నటువంటి ఔట్‌సోర్సింగ్ యూనిట్స్ అన్నీ ఏం చేయాలో అర్థం కాని క్రైసిస్‌కెళ్ళిపోయాయి. ఆయన ఆ పరిస్థితి ఆ భయాన్ని కలిగించాడు ఒక దశలో. ఓకే. వారు ఓకే. అధికారంలోకి రాగానే వీళ్ళందరూ కొంచెం భయపడ్డారు. ఏంటి పరిస్థితి అని. అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ విమానాలు ఎక్కించి పంపించేసి, ఒక భయాన్ని కలిగించగలిగాడు. లోకల్ ప్రొటెక్షన్ ఏదో చేయబోతున్నాడు ఈయన అనేటువంటిది కనిపించింది గానీ ఇప్పుడు ఆగింది. అవును. ఇప్పుడు ఆ హడావిడి తగ్గింది. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కూడా ప్రపంచ పోలీసుగా అమెరికా ఇమేజ్‌ని రీబిల్డ్ చేయాలి అనే పనిలో ఉన్నాడు. అందుకే ఆ! ఈ గొడవ. ఇప్పుడు అవును. దీనికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి ప్రపంచ స్థాయిలో వస్తున్నారు. అవును. ఒక రకంగా చాలా ప్రాంతాలలో యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చండి ఇలాంటి పిలుపులు ఇచ్చేసుకుంటున్నారు జనాలు. అవును. అంటే యుద్ధం తాలూకా ప్రభావం ప్రతి చోటా పడుతోంది. అవును. అది ఆయిల్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం గాబట్టి, అవును. మన ఊళ్ళల్లో కూడా ప్రతి గ్రామంలోనూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు పెట్టుకొని నిలబడుతున్నారు జనాలు. అవును. నిన్న మార్నింగ్ చూసాను నేను అక్కడ సోమాజిగూడ బంకుల దగ్గర వందలాది ఆటోలు నిలబడున్నాయి. ఇది పరిస్థితి. చి చిన్న చిన్న గ్యాస్ టిఫిన్ సెంటర్‌ల మీద గూడా పడిపోయింది గదండీ! రోడ్డు పక్కన అమ్ముకునేవాళ్ళు గూడా ఇవాళ కనపట్ల 2 రోజుల నుంచి. కనబడటం లేదు. హోటల్స్‌లో రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్ముతున్నారు అవును. రేట్లు. అవును. కొంటున్నారు జనాలు. మరి తినాలిగా. ఇది కండిషన్. అవును. కాబట్టి మీకు అంటే బయట వాళ్ళొచ్చి ఫుడ్ కొనుక్కొని వెళ్ళి కలర్‌ఫుల్‌గా ఉండేటువంటి ప్రెస్ క్లబ్ కూడా జనం లేకుండా వెలవెలపోతున్న పరిస్థితి. అయితే ఇక కగార్ ఆపరేషన్స్ తరువాత పరిస్థితులు మనం ఇప్పుడైతే ఏం ఊహించే పరిస్థితి అయితే ఊహించే పరిస్థితి కాదండి. కానీ ఉద్యమాలుంటాయి. హ్మ్. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో కాకపోయినా ఇంకేదో పేరుతో ఉద్యమాలైతే బతుకుతాయి. అంటే హ్మ్. జనాల్లో సఫరింగ్ ఉన్నంత కాలం వాళ్ళు మెరుగైన జీవితం కోసం ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం చేస్తారు. అవును. దాన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ కాదు. ఓకే అండి. చూద్దాం మరి ఈ కగార్ ఆపరేషన్స్ తర్వాత వాళ్ళ గడువులయిపోయాక మరి ఏం జరుగుతుందో చూద్దాం. థాంక్ యూ నమస్కారం. అండి.